కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో జనసేన జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు హాజరయ్యారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి జెండా ఆవిష్కరణలు చేస్తున్నారని ఎంపీ ఉదయ శ్రీనివాస్ తెలిపారు. తునిలోనే ఇంకా 54 గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు ఉన్నాయని చెప్పారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ చేయాలనేదే పవన్ కళ్యాణ్ ఆశ అని చెప్పారన్నారు ఆయన. జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జనసేన జెండా దిమ్మ ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడి, అలాగే కూటమి విజయానికి, అలాగే జనసేన టీడీపీ ఎవరు నుంచున్నా సరే వాళ్ళ గెలుపుకి కారణమయ్యి మెయిన్ సైనికుల్లాగా పనిచేసి కష్టపడి పార్టీని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సో ఈరోజు ఇక్కడ ఈ జెండా దిమ్మని ఎగరేయడం కోసం నేను, మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే ఇన్ఛార్జ్ గారు రమేష్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ కష్టపడే కార్యకర్తలు శ్రీనివాస్ కానివ్వండి, శుభ్ర శ్రీనివాస్ కానివ్వండి, రాంబాబు గారు, దినేష్, మణికంఠ, నలుగురు కూడా ఎప్పటి నుంచో కష్టపడుతున్న కార్యకర్తలు ఇలా వచ్చి ఇలాగా ఏర్పాటు చేసామని రాగానే మేమిద్దరం కూడా ఈరోజు రావడం జరిగింది. అండ్ ఇలాగే నియోజకవర్గంలో ఇంకా తునిలోనే సుమారు 54 గ్రామాల్లో జెండా దిమ్మలు రెడీగా ఉన్నాయి. ప్రతి కాకినాడ జిల్లాలో, ప్రతి కాకినాడ పార్లమెంట్లో, ప్రతి గ్రామంలోని జనసేన జెండా ఎగరేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆశ. అది డెఫినెట్లీ కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఏ ఊర్లోకి ఆ ఊర్లో, ఆల్రెడీ ఉన్న ఊర్లను వదిలేసి మిగతా లేని ఊర్లో కూడా ప్రతి ఊర్లోని ఈ జనసేన జెండా కంపల్సరీగా ఎగురుతుందని నేను, జిల్లా అధ్యక్షులు గారు, అలాగే ఇన్ఛార్జి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దీంతోపాటు మేము ఇంత గర్వంగా ఎందుకు మా జెండాని ఎగరేయగలుగుతున్నాం అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మంత్రివర్గంలో కూడా కాకినాడ పార్లమెంటు హయ్యెస్ట్ నిధులను తీసుకురావడం జరిగింది, కేటాయించడం జరిగింది.